నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 65వ శ్లోకం అండి. రణే జిత్వా దైత్యాన్ అపహృతశిరస్త్రైః కవచిభిః నివృత్తైః చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర సకలా విలీయంతే మాతః తవ వదన తాంబూల కబళాః. రణే జిత్వా దైత్యాన్ అపహృతశిరస్త్రైః కవచిభిః నివృత్తైః చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర సకలా విలీయంతే మాతః తవ వదన తాంబూల కబళాః. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ మాత, రణరంగంలో దైత్యులను జయించి అపహృత శిరస్త్రాణ కవచాలను విప్పి శివుని నిర్మాల్యమందు విముఖమై చండును భాగమై స్కంద ఇంద్ర ఉపేంద్రులు ముగ్గురు నీ ముఖ పానగ్రాసాన్ని చంద్ర సదృశ స్వచ్ఛ కర్పూర ఖండాలు పడి ఉండగా వారు వాటిని గ్రహిస్తున్నారు. ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ